మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మార్క్ ఫైడ్ అధికారుల అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. సత్యసాయి జిల్లాలో కందుల కొనుగోలులో అధికారుల చేతివాటం బయటపడింది. సత్యసాయి జిల్లా రోధం మార్క్ ఫైడ్ అధికారులు నాసిరకం కందులను కొనుగోలు చేసిన కడప జిల్లా ప్రొద్దుటూరు గోడౌన్ కు పంపించారు. రోధం నుంచి వచ్చిన 13 లారీల సరుకును అన్లోడ్ చేసుకునేందుకు గోడౌన్ అధికారులు నిరాకరిస్తున్నారు. సరుకును ప్రొద్దుటూరు గిడంగుల గోడౌన్ లో ఎలాగైనా దించే వెళతామంటూ లారీ డ్రైవర్లు పట్టుబడుతున్నారు. నాసిరకం కందులను జమ్మలమడుగు ఆర్డీఓ డిఎం పరిశీలించారు. నాసిరకం కందుల కొనుగోలుపై అధికారులు విచారిస్తున్నారు. లాంగ్ స్టోరేజ్ టీఎస్ లో పౌడర్ అయిపోయి స్టాక్ అంతా డ్యామేజ్ అయ్యి ఇన్ఫెస్టేషన్ వచ్చేస్తున్నారు. మార్కెట్ అక్కడ వరకు మార్కెట్కి ఇస్తారు, కొనుగోలు వరకు మార్కెట్కి ఇస్తారు. మార్కెట్కి ఇచ్చిన తర్వాత గోడౌన్ చూసిన కాడికి ఉన్నాయి మేడం. చెప్పలేదు 600 బ్యాగ్స్ ఎన్ని బ్యాగులు తిని 600 బ్యాగులు లేరు ఉంది కదా మేడం. ఆల్రెడీ పురుగు కొట్టింటారు. రైట్. ఏపీ మార్క్ ఫైడ్ అధికారుల అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. సత్యసాయి జిల్లాలో కందుల కొనుగోలులో అధికారుల చేతివాటం బయటపడింది. మరి సత్యసాయి జిల్లా రోధం మార్క్ ఫైడ్ అధికారులు నాసిరకం కందులను కొనుగోలు చేసిన కడప జిల్లా ప్రొద్దుటూరు గోడౌన్ కు పంపించారు. అసలు దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, నాసిరకం కందులను కొనుగోలు చేసిన అవినీతి అధికారులపై ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అండ్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే జమ్మలమడుగు ఆర్డీఓ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. విచారణ నివేదికను కడప జిల్లా జాయింట్ కలెక్టర్ కు సమర్పిస్తాము, తర్వాత దీనిపైన తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది సత్యసాయి జిల్లా రొద్దం దగ్గర నుంచి వచ్చిన సరుకు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సత్యసాయి జిల్లా మార్క్పేడ్ డిఎం డిస్ట్రిక్ట్ మేనేజరు గీత ఇక్కడికి వచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఆమె తనిఖీలు చేశారు. ఇవి మొత్తానికి నాశరకంగా ఉన్నాయి అని ఒప్పుకున్నారు. సత్యసాయి జిల్లా వ్యాప్తంగా లాస్ట్ ఖరీఫ్ లో 8,47,00,000 విలువ చేసే కందులను వీళ్ళు స్వీకరించారు. రైతుల దగ్గర నుంచి కింటాకు 7,750 రూపాయల చొప్పున చెల్లించారు. అట్లే రొద్దం మండలం నుంచి వచ్చినటువంటి 13 లారీల్లో ఉన్నటువంటి 630 బస్తాలు అంటే 45,000 క్వింటాలు కందులు ఇక్కడికి తరలించి పొద్దుటూరులో ఉన్నటువంటి అంటే 3 జిల్లాలు అనంతపురము, నంద్యాల, సత్యసాయికి సంబంధించినటువంటి 3 జిల్లాల నుంచి సేకరించిన కందులను పొద్దుటూరులో ఉన్నటువంటి మార్కెట్ గోడంలో నిలువ చేస్తారు. అందులో భాగంగా ఇక్కడికి పంపించారు. వాళ్ళు అన్లోడ్ చేసుకునే ప్రయత్నంలో వాటిని వెరిఫై చేయగా అవన్నీ తుప్పుబట్టి ఉన్నాయి. వాటిల్లో పురుగులు పడి నాసిరకంగా ఉండడానికి గుర్తించి వాళ్ళు వీటిని స్వీకరించడానికి వెనకడిగేశారు. అన్లోడ్ చేసుకోలేదు. దీంతో ఈ తతంగం అంతా బయటపడింది. అయితే ప్రతి సంచికి కూడా జియో ట్యాగ్ చేశారు, క్యూఆర్ కోడ్ ఇచ్చారు, ఏ రైతు దగ్గర నుంచి ఈ సరుకు కొన్నాము అనేది. అయితే అప్పుడు రైతుల దగ్గర నుంచి సేకరించిన సరుకు ఒక ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చాము. ఈ ప్యాకింగ్ సిస్టమ్ అంతా కూడా ప్యాకింగ్ కు, ట్రాన్స్పోర్ట్ కు వాళ్ళు అవకతవకలకు పాల్పడి ఉండొచ్చు అని అక్కడ ఉన్నటువంటి మార్కెట్ అధికారులు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మనము ఐడెంటిఫై చేస్తున్న దాని ప్రకారం అయితే రైతుల దగ్గర నుంచి మంచి సరుకునే కొన్నారు. వీళ్ళు కొన్న తర్వాత దాన్ని మార్కెట్ గోడములకు తరలించే ప్రయత్నంలో ఆ సరుకును తప్పించి పక్కదారి పట్టించి బహిరంగ మార్కెట్లోకి పంపించి నాసిరకం సరుకును డంప్ చేసి ఇక్కడికి పంపించినట్టుగా ఈ వ్యవహారం మొత్తం గమనిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నాసిరకంగా ఉన్నటువంటి 630 బస్తాలకు సంబంధించి ఒక 3 కోట్లకు పైగానే ఫ్రాడ్ జరిగినట్టుగా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి 2 జిల్లాల అధికారులు కామన్ గా విచారణ చేస్తే మరింత అవినీతి భాగోతం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ.